హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. మరో కొత్త స్టోరీతో వచ్చాను. ఇది కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్టోరీ ఎండింగ్ అయ్యేటప్పటికి ఒక మంచి స్టోరీ విన్నానన్న ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. గుండె చప్పుడు పార్ట్ 1. మొదటి చూపు, మొదటి ప్రేమ, మొదటి భావన ఎక్కడ ఎలా మొదలవుతుందో తెలియదు కదా! కానీ ఈ ప్రేమ కథ మాత్రం ఇక్కడ ఇలా మొదలయ్యింది. స్టోరీలోకి వెళ్ళిపోదాం. డోర్ బెల్ రింగ్ అవుతుంది. రంగమ్మ వెళ్ళి డోర్ తీస్తుంది. తలుపు అవతల వైపు ఉన్న ఇద్దరు వ్యక్తులను చూసి అలాగే నిలబడిపోతుంది. అసలు రంగమ్మకి ఏమైంది అని అనుకుంటూ హాల్లో కూర్చున్న అమ్మాయి వచ్చి చూస్తుంది. ఒక్కసారిగా అన్నయ్య అని షాక్ అయిపోతుంది. ఆ షాక్ అయిన అమ్మాయి మన హీరోయిన్ తేజ. తేజ అన్నయ్య పెళ్లి చేసుకుని వస్తాడు. అది చూసి మన తేజ షాక్ అవుతుంది. తేజ వాళ్ళ అన్నయ్య పేరు సాయి. సాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శ్యామ్. సాయి లోపలికి వస్తూ తన మెడలో ఉన్న పూలమాలని అక్కడ ఉన్న సోఫాలో పడేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు సాయి. పాపం మన శ్యామ్కి అసలు ఏమీ అర్థం కాదు. తేజ పరిస్థితి కూడా అంతే. శ్యామ్ బయట అలానే నిలబడి ఉంది. తేజ శ్యామ్ని లోపలికి రమ్మని పిలుస్తుంది. శ్యామ్ లోపలికి రాగానే కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో చెప్పలేని బాధ. ఏం జరుగుతుందో అర్థం కాలేదు తనకి. తేజ వదిన అని శ్యామ్ని పిలుస్తుంది. ఆ ఆ పిలుపుకి శ్యామ్కి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బాధ రెండూ ఒకేసారి బయటికి వస్తాయి. తేజాని పట్టుకొని ఏడుస్తుంది శ్యామ్. ఏమైంది వదినా అని అడిగేసరికి శ్యామ్ దగ్గర సమాధానం లేదు. తేజ శ్యామ్ని వదినా అని ఎందుకు పిలిచింది అంటే తేజకి శ్యామ్ తెలుసు కాబట్టి. ఎలా తెలుసు అనేది మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పుడు వదిన్ని అన్నయ్యని అడగడం అంత కరెక్ట్ కాదని సైలెంట్గా ఉంది తేజ. ఇక తేజ ఆఫీస్కి రెడీ అవుతుంది. తను MBA కంప్లీట్ చేసి వాళ్ళ డాడీ బిజినెస్ని హ్యాండిల్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ వరకు సాయినే బిజినెస్ అంతా చూసుకున్నాడు. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. అన్ని విషయాలు సాయి పట్టించుకోవటం మానేశాడు. ఇంటికి మాత్రమే పరిమితమయ్యాడు. తేజ చాలాసార్లు అడుగుదామని చూసింది కానీ ఎప్పుడు సమాధానం రాలేదు తన నుండి. తేజ వాళ్ళ అమ్మ నాన్న ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి సాయి బిజినెస్ చూసుకునేవాడు. 1 ఇయర్ నుండి తేజనే బిజినెస్ మొత్తం చూసుకుంటుంది. తేజ చాలా తెలివైన అమ్మాయి. చూడగానే ఆకట్టుకునే ఆ కళ్ళు, నవ్వితే బుగ్గల మీద పడే సొట్టలు, దిష్టి తగలకుండా కింది పెదవి క్రింద ఉన్న చిన్న పుట్టుమచ్చ. ఒక్క మాటలో చెప్పాలంటే అతిలోక సుందరి సౌందర్య రాశి అని చెప్పను కానీ చూడగానే అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే కొంచెం అల్లరి, కొంచెం జాలి, మొండితనం అన్నీ కలగలిపిన మల్టీ ఫీలింగ్స్ పర్సన్. నారాయణ ఇండస్ట్రీకి తేజ ఆ కంపెనీకి CEOగా బాధ్యతలు చూసుకుంటుంది. ఈ కంపెనీ తేజ వాళ్ళ తాతయ్య గారు స్థాపించారు. తేజ రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంది. అక్కడ తేజ కోసం గాయత్రి వెయిట్ చేస్తూ ఉంటుంది. గాయత్రి తేజ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. తేజకి ఎప్పటి నుండో ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది. అందుకోసమే 1 ఇయర్ వరకు వాళ్ళ డాడీ బిజినెస్ చూసుకొని అందులోని చాలా మెలకువలు నేర్చుకుంటుంది. ఇప్పుడు బిజినెస్ కోసం తన ఫ్రెండ్తో కలిసి కొంతమంది బిజినెస్ పర్సన్స్ని కలవటానికి వెళ్తుంది. ప్రిఫరెన్స్ షేర్స్ కోసం. అక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే బాగా డెవలప్ అయిన కంపెనీలు ఇతర కంపెనీలో టెంపరీగా ఇన్వాల్వ్ అయి ఉంటారు అని అర్థం. తద్వారా ఆ కంపెనీ షేర్స్ అండ్ ఇమేజ్ పెరుగుతుంది. అక్కడ ఆ బిజినెస్ పర్సన్ తేజ క్వాలిటీస్ చూసి వెల్ పర్ఫెక్ట్ అని చెప్తారు. కానీ ఒక కండిషన్ పెడతారు. ఆ కండిషన్ ఏంటి అంటే తేజ త్వరలో గవర్నమెంట్ రివీల్ చేసే మల్టీ యూజింగ్ ప్రోడక్ట్కి సంబంధించిన టెండర్ని పొంది సక్సెస్ని చూపించాలి. ఇది మన తేజకి ఇచ్చే కండిషన్. ఇక మన తేజ అదే పనిలో ఉంటుంది. 1 వారంలో టెండర్ వెయ్యాలి. తేజ అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది.
టెండర్ రిజల్ట్ వచ్చే రోజు అందరూ టెన్షన్గా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. తేజ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ సడన్గా ఎందుకో తెలీదు తేజ గుండె చప్పుడు పెరుగుతుంది. ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. ఇంతలో అటెండర్ వచ్చి తేజ గారు లోపల కలెక్టర్ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని అని చెప్తాడు. తేజ లోపలికి వెళ్తుంది. కలెక్టర్ గారు తేజాని చూసి టేక్ యువర్ సీట్ మేడం అని అంటారు. తేజ తన సీట్లో కూర్చుంటుంది. కలెక్టర్ గారు అండ్ తేజ ఒకరినొకరు విష్ చేసుకుంటారు. ఆ తర్వాత తేజ పక్కన కూర్చున్న వ్యక్తి వైపు కలెక్టర్ గారు చూపిస్తూ హీఈస్ మిస్టర్ సూర్య, ఇతనే మన హీరో ఫ్రమ్ భాస్కర్ వర్మ ఇండస్ట్రీ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు చూస్తుంది మన సూర్యని తేజ. సూర్యని చూస్తే ఏ అమ్మాయి కూడా కళ్ళు తిప్పుకోలేదు. ఇంకా మన సూర్య గురించి చెప్పాలి అంటే అన్నింట్లో ఎప్పుడూ తనే ఫస్ట్. తను అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. హీరో హీరోయిన్ల పరిచయం అయితే అయిపోయింది. ఇంతకీ టెండర్ విషయం ఏమయ్యింది? సూర్య అండ్ తేజ ఇద్దరిని కలెక్టర్ ఎందుకు పిలుస్తాడు? ఇంతకీ టెండర్ ఎవరికి వస్తుంది? అసలు శ్యామ్ ఎందుకు ఏడుస్తుంది? సాయి శ్యామ్ని ఎటువంటి పరిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అసలేం జరిగింది? ఏం జరగబోతుంది అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. ఫస్ట్ ఎపిసోడ్లోనే చాలా ట్విస్ట్లు ఉన్నాయి అని అనుకుంటున్నారా? స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. పార్ట్ 2 వచ్చే భాగంలో కలుసుకుందాం. ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. లైక్ చేసి సపోర్ట్ చేయండి.